నీట్ పరీక్షా ఫలితాలు లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో విద్యార్థులపై విచక్షణరహితంగా పోలీసులు దాడి చేయడం దారుణమని సిపిఐ నాయకులు మండిపడ్డారు. అనంతరం నగరంలో టవర్ క్లాక్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారన్నారు. వారికి దేశవ్యాప్తంగా లక్షల మంది మద్దతు ప్రకటిస్తున్నారని, విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించలేకపోతే ప్రధాని పీఠం కూడా కదిలే ప్రమాదముందన్నారు. దేశ చరిత్రలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన చేయడం ఇదే మొదటిసారి అని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరుగుబాటు మొదలైందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. బీహార్, మహారాష్ట్రలలో పార్టీలను కూల్చి అధికారాన్ని చేజెక్కించుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడును అధికారం నుంచి దించి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని సృష్టించి ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన వెంటనే రాజీనామా చేయాలి. ఖండించండి విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీలను. మీడియా మిత్రులు నమస్కారం. నీట్ పరీక్ష నిర్వహణలో, నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయారు. కేవలము నీట్ పరీక్షను కూడా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందువల్ల ఈరోజు ఢిల్లీలో మరి వేలాది మంది అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వారిపైన పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థుల్ని చితకబాదినారు. కేవలం విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పోయారు. అక్కడ పాల్గొన్న వాళ్ళు వేలాది మంది అయితే ఆ ఉద్యమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది మద్దతు ఉంది. ఈరోజు ప్రధానమంత్రి పీఠం కూడా కదులుతా ఉంది. విద్యాశాఖ మంత్రి కేంద్రంలో రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తూ ఉంటే మరి ఇంతవరకు కూడా చర్చలు కూడా జరపలేదు వాళ్ళతో. అటువంటి న్యాయమైన డిమాండ్ ఈరోజు లక్షల మంది కోరుకునేది, కోట్ల మంది కోరుకునేటువంటి డిమాండ్ కూడా చర్చలు జరిపేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం విముఖత చూపి నియంత మాదిరి వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయాల్సి వచ్చింది. అందుకోసమే వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా హాజరైనాడు. అదేవిధంగా అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా దానికి మద్దతు ఇస్తా ఉన్నాయి. ఇటువంటి నిర్వహణ లోపభూయిష్టంగా ఎప్పుడు కూడా పరీక్షలు నిర్వహించలేదు. కాబట్టి నరేంద్ర మోడీకి ఎంతసేపున దేశంలో ఉన్న పరిపాలన చేయాలనే ఇష్టం లేదు. దేశంలో ఏదే విధంగా రాజకీయ పార్టీల పైన కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, ఆ పార్టీలను చీల్చి, ఆ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యుల్ని కైవసం చేసుకొని వాళ్ళని బీజేపీలో చేర్చుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలని విచ్ఛిన్నం చేసి ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే కుతంత్రం తప్ప అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఈ యొక్క 140 కోట్ల మంది భారతదేశ ప్రజానీకం యొక్క సమస్యల పైన ఏమాత్రం కూడా అవగాహన లేదు. దాంతో పాటు ఈరోజు రైతులు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. ఈరోజు అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల ఈ రోజు చాలా రకాలైనటువంటి పంటల గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి సరుకులన్నిటికీ కూడా విలువ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టదు. దానికోసం ఈరోజు పార్లమెంట్ లో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు కని విని ఎరగని విధంగా నరేంద్ర మోడీ ఇంటి ముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ చేస్తా ఉన్నాడు ధర్నా. అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలే. అంటే ఎంత అసంతృప్తి పెరిగిందో ప్రభుత్వం పైన, ఎంత వ్యతిరేకత పెరిగిందో ప్రభుత్వం పైన దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీకి నూకలు చెల్లినాయి. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యలకు నూకలు చెల్లినాయి. అందుకోసమే ప్రజలంతా తిరగబడుతూ ఉన్నారు. ప్రజలందరిలో కూడా నూతన చైతన్యం వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు కూడా, అటు చంద్రబాబు నాయుడు గాని, జనసేన గాని, మీరు కూడా జాగ్రత్త పడకపోతే మీకు కూడా రేపు జరగబోయే పరిణామాలు అక్కడ బీహార్ లో, మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ప్రభుత్వాలు కూల్చివేసి, ఆ పార్టీలను కూల్చివేసి అధికారం నుంచి దింపినారో, చంద్రబాబు నాయుడు కూడా అధికారం నుంచి దింపి అదే విధంగా ఆ పార్టీలో కూడా చిలికి తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళని సృష్టించి ఆ విధంగా తెలుగుదేశం పార్టీని కూడా విచ్ఛిన్నం చేయబోతా ఉన్నారు. అది ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కుతంత్రాలు కూడా మొదలైనాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయని తక్షణమే ఈ రోజు లౌకిక పార్టీలన్నీ ఏకమై బీజేపీ
మతతత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలిపిస్తా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.